హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ కలర్ఫుల్ క్రానికల్స్. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత వీడియో పోస్ట్ చేస్తున్నాను కదా. ఎవరైనా అనుకున్నారా ఏమైంది ఒక వీడియో కూడా పెట్టలేదని? అనుకుంటే హ్యాపీ. యాక్చువల్లీ హెల్త్ బాగాలేక ఏ వీడియోస్ పెట్టలేదండి. ఇది కూడా ఆగస్ట్ మంత్లో శిల్పారామం వెళ్ళినప్పుడుది, అక్కడివి కొన్ని వీడియో క్లిప్స్ ఫొటోస్ పెడుతున్నాను. యాక్చువల్లీ జూలై ఎండింగ్ నుంచే హెల్త్ అస్సలు బాగాలేదు. పెయిన్ కిల్లర్స్ వేసుకొని మేనేజ్ చేసి అంత పెయిన్లో కూడా శిల్పారామం అని అక్కడ ఇక్కడ బాగానే తిరిగాను. ఇంకా తిరిగిన ఎఫెక్ట్ ఒకేసారి కొట్టి ఎమర్జెన్సీకి వెళ్ళాల్సి వచ్చింది. సో నా సుత్తు ఎందుకు అనుకుంటున్నారా? సో వీడియో చూడండి ఫ్రెండ్స్. ఇదంతా శిల్పారామం చాలా బ్యూటిఫుల్గా ఉంది. మా టైమింగ్ ఎప్పుడు ఎంత త్వరగా వెళ్దామన్నా చీకటి, ఈవినింగే బయలుదేరుతాము పిల్లలతో. మగపిల్లలైనా మా వాళ్ళు చాలా లేట్గా రెడీ అవుతారు. అఫ్కోర్స్ నేను కూడా కొంచెం లేట్ చేస్తాను అనుకోండి. మా హస్బెండే కొంచెం ఫాస్ట్గా రెడీ అవుతారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మాకైతే ఇంకా క్లోజింగ్ టైం దగ్గరలో వెళ్ళామన్నమాట. సో అది కాకుండా శిల్పారామంకి ఎందుకో ఇలా రెడీ అవ్వాలని చాలా రోజుల ముందే డిసైడ్ అయ్యి వెళ్ళాను. బట్ అన్ఫార్చునేట్లీ దోమలు విపరీతంగా ఉన్నాయన్నమాట. బ్లాక్ సారీ అయ్యేసరికి కుట్టేసాయి. నేను ఇలా సెల్ఫీ వీడియో పెట్టి రికార్డ్ చేసేటప్పుడు కూడా ఒక చేతి మీద 3-4 దోమలు ఉన్నాయన్నమాట. దోమలు వాజ్ హారిబుల్. బట్ అదర్ దాన్ దట్ బ్యూటిఫుల్ వ్యూ. ఇన్ కేస్ లైటింగ్లో వెళ్ళింటే బాగుండేదేమో అనిపించింది, కానీ బట్ ఈ కలర్స్ అన్నీ లైట్ ఉన్నప్పుడు మనకు కనిపించదు కదా. సో నాకైతే చాలా బాగా అనిపించింది. అట్ ద సేమ్ టైం త్వరగా వెళ్ళి ఇంకా అన్నీ కవర్ చేసుకుంటే బాగుందో అనిపించింది. అప్పటికి అది నియర్ టు క్లోజింగ్ టైం అయినా కూడా జనాలు బాగానే ఉన్నారన్నమాట. సో షాపింగ్ అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయి. ముందే డిసైడ్ అయిపోయాను, టైం తక్కువ ఉంది. సో నేను షాపింగ్ సైడ్ అక్కడ చూడకూడదు అని ఎక్కువగా చూడలేదు, రికార్డు చేయలేదు. మేబీ నెక్స్ట్ టైం మాత్రం అది కవర్ చేస్తాను. బట్ ఏవో వెళ్ళినందుకు ఒక పేర్ ఆఫ్ బ్యాంగిల్స్ తెచ్చుకున్నాను అనమాట. అవి వేరే బ్లాగ్లో పెడతాను. అదర్ దాన్ దట్ ఇది విలేజ్ మ్యూజియం అంటండి. మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. ఓన్లీ థింగ్ వాళ్ళకు కూడా మస్కిటోస్ వర్ సో అనాయింగ్. మా వాళ్ళకి ముందే ఒక్కటి కుడితే బాడీ అంతా ర్యాష్ వస్తుంది అనమాట. సో దట్ వాజ్ ఓన్లీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ దేర్. చాలా అంటే చాలా ఉన్నాయి. అది కూడా ఇప్పుడు డెంగ్యూ సీజన్ కదా, ఏదైనా వస్తుందేమో అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. సో మీరు శిల్పారామం, ఐ థింక్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అయితే డెఫినెట్లీ ఈ పాటికి శిల్పారామంని కవర్ చేసింటారు. But if new people who are outside of Hyderabad who never visited Shilparamam, please do visit. It is beautiful place. చూడండి ఎంత బాగుందంటే విలేజ్ రియల్గా మనుషులే ఉన్నారా అనిపించింది. ఒక్కొక్కటి అంటే ఒక థీమ్ లాగా అనమాట. ఇది చూడండి, ఫార్మర్ హీఈస్ ఇన్ ద ఫీల్డ్. చాలా అంటే చాలా బాగుంది. రియలిస్టిక్ అంతా మన కల్చర్ని రిప్లికేట్ చేసేవన్నీ ఉన్నాయన్నమాట. సో మేము ఎక్కడ వెళ్ళినా కరెక్ట్ క్లోజింగ్ టైం కాబట్టి వాళ్ళు లైట్లు ఆఫ్ చేస్తున్నారు. చూడండి, సంక్రాంతి థీమ్ అనుకుంటా ఇది. యా, యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్. అవుట్సైడ్ పీపుల్ ఆర్ పీపుల్ హూ డిడ్ నాట్ గో శిల్పారామం, ప్లీజ్ డూ విజిట్ ఇట్. అండ్ వెళ్ళండి, కానీ బ్లాక్ డ్రెస్ బ్లాక్ కుర్తీనో వేసుకొని పోద్దండి. అది ఇన్ కేస్ వెళ్తే నైట్ టైం ఆ డ్రెస్ వేసుకొని వెళ్తే మాత్రం మీకు మస్కిటోస్తో చాలా అనాయింగ్గా ఉంటుంది. ఇట్స్ మై సిన్సియర్ సజెషన్. అదర్ దాన్ దట్ ప్లాన్ వెల్, త్వరగా వెళ్ళండి. అప్పుడు మీకు అన్నీ కవర్ చేసేకి టైం ఉంటుందన్నమాట లీజర్గా. అదే లేట్గా వెళ్ళారనుకోండి, మాలాగా జస్ట్ ఏదో ఇంకెళ్ళాను కదా అంత కష్టపడి అంత పెయిన్లో కూడా పెయిన్ కిల్లర్ వేసుకొని మా పిల్లలకైతే అంత ఇంట్రెస్ట్ ఉండదు ఇలాంటి ప్లేసెస్. బట్ వన్స్ దే సా దే స్టార్టెడ్ ఎంజాయింగ్ అండ్ సీయింగ్ ఆల్. యాక్చువల్లీ బోటింగ్ ఇది చూడండి, ఇది చాలా బాగా నచ్చింది. ఇది శ్రీకృష్ణుడు గోపికల థీమ్ అనమాట. ఆయన చెట్టు మీద ఉన్నాడు చూడండి. యా, సో బృందావన్ థీమ్ ఇది. కలర్స్ లైటింగ్స్ అయితే చాలా బాగున్నాయండి. చాలా అంటే చాలా. నాకు అంత ఇదిలో కూడా ఇంకా తిరగాలనిపించింది, కానీ మెయిన్లీ క్లోజింగ్ టైం అయిపోయింది. ప్లస్ మెయిన్గా ఐ వాజ్ వరీడ్, యాజ్ ఐ సెడ్, ఏదైనా ఎక్కువసేపు ఉంటే కుట్టించుకొని, ఇది డెంగ్యూ సీజన్ కదా ఎందుకు వచ్చింది పిల్లలతో అన్నట్టు వచ్చాము. ఈసారి వెళ్తే మాత్రం ఆఫ్టర్నూన్ ఐ థింక్ త్వరగా వెళ్ళి చూడాలి. బట్ ఈ లైటింగ్స్ మాత్రం నైట్ వెళ్తేనే మనకు కనిపిస్తాయని నా ఫీలింగ్. వాటర్ ఫాల్ కాన్సెప్ట్స్
చాలా ఉన్నాయండి ఎక్స్ప్లోర్ చేయాలి, కానీ బోటింగ్ ఉంది ఇంకా, అది మిస్ అయినాం మేము వెళ్ళే టైంకి. అఫ్కోర్స్ పిల్లలు అడిగారు కానీ మాకైతే ఇన్కేస్ అది ఓపెన్ ఉన్నా తీసుకెళ్ళే వాళ్ళని కాదు. ఇంకా బర్డ్స్, అనిమల్స్ ఇంకా అన్నీ చాలా ఉన్నాయి. ఐ కుడ్ నాట్ కవర్ ఎవ్రీథింగ్ ఇన్ ద వీడియో. అండ్ ఇది కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయండి. ఇంకా క్లాసికల్ దేర్ పీపుల్ వర్ ఎంజాయింగ్ హర్ డ్యాన్స్. ఇది బోటింగ్ ఏరియా చెప్పాను కదా, బోటింగ్ కూడా ఉంది. బట్ బై ద టైమ్ వీ వెంట్ ఇట్ వాస్ క్లోజ్డ్. అండ్ అఫ్ కోర్స్ ఇఫ్ ఇట్ వాస్ ఓపెన్ ఆల్సో వీ మైట్ నాట్ హ్యావ్ విజిటెడ్. పిల్లలు కొంచెం మా పిల్లల్ని వేసుకొని పోయి అంత సాహసం చేయము మేము. సో యా, ఇట్ వాజ్ ఓవరాల్ నైస్. సో ప్లీజ్ డూ విజిట్ ఇఫ్ యు ఆర్ న్యూ. ఇఫ్ అట్ ఆల్ యు ఆర్ ఫ్రమ్ హైదరాబాద్ ఆల్సో. ఐ థింక్ చేంజ్ చేస్తున్నారు అనుకుంటాను అంతా ఇది. I don't know exactly, but you can visit ఫ్రెండ్స్తో కానీ ఎప్పుడైనా డిఫరెంట్గా వెళ్ళాలంటే కానీ దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. షాపింగ్ అయితే ఉంది. ఈసారి నేను ముందే డిసైడ్ అయ్యే టైం తక్కువ ఉంది, నేను షాపింగ్ సైడ్ చూడకూడదని చాలా కంట్రోల్డ్గా అసలు చూడలేదు. ఇంకా మనం చూడకపోయినా చూస్తుంటారు కదా, ఇక్కడ రావటమ్మా అది ఒక ఆవిడ చూస్తే జస్ట్ అలా వెళ్ళి ఒక బ్యాంగిల్స్ చూస్తాను అనమాట. ట్రై చేస్తాను బ్యాంగిల్స్ ఎక్కడో పెట్టాను ఫొటోస్ పెట్టడానికి. చాలా రీజనబుల్, 20 రూపీస్ ఒకటి ఎంతో పడింది. అది అదే లక్క అంటారు కదా, దాంతో చేసిన బ్యాంగిల్స్. ఐ విల్ ట్రై టు పోస్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. చూడండి ఎంత బ్యూటిఫుల్గా వస్తుందంటే నేను అసలు నా కెమెరా షేక్ అవుతుంది అనమాట. ఐ మీన్ ఇవి పడుతున్నాయి. నేను ఇలా కెమెరా పెట్టి రికార్డ్ చేస్తున్నా, నా చేతికి తనని కొట్టుకుంటా నా కెమెరా షేక్ అయింది. ప్లీజ్ హోప్ యూ విల్ అండర్స్టాండ్ దిస్. అండ్ యా, సీజన్ అనుకుంటా, ఐ డోంట్ నో. ఓపెన్ స్పేస్ వాటర్ ఉన్నాయి కదా. అయిపోయింది. మేము ఇది క్లోజింగ్ టైంకి దగ్గరలో వెళ్ళామన్నాం. చూడండి ఇది కూడా అయిపోయింది. इसी कार्यक्रम को यहाँ समाप्त कर रहे हैं। धन्यवाद। स्वस्ति शुभम भूयात्। मौका मिलेगा जब एक और बार मिलेंगे, तब तक स्वस्ति। ఇది ఒక వాటర్ ఫాల్ దగ్గర పాపం మా హస్బెండ్ అయితే అన్ని పిల్లల్ని, నేను పిల్లల్ని రికార్డ్ చేశాను కానీ మా ఆయన అంతగా ఎక్కడ కనిపించలేదు. నేను ఫోటోలో ట్రై చేస్తాను నేను చూపించడానికి. నాకైతే కలర్ఫుల్గా చాలా బాగా అనిపించింది. ఇంకా కొంచెం ఓపిక్గా కొంచెం త్వరగా వెళ్ళి ఇంకా అన్నీ చూసుంటే బాగుండేది. కొన్ని అయితే ఫొటోస్ తీసుకున్నాం ర్యాండమ్గా. తిరగాలంటే కొంచెం ప్లాన్ చేసుకొని నిదానంగానే వెళ్ళాలి. సో దట్ యూ కెన్ కవర్ ఎవ్రీథింగ్. దట్ ఈస్ వెరీ బిగ్. ఇది ఒక ఫ్యామిలీ పిక్ వాటర్ఫాల్ దగ్గర. యా, నాకైతే మా ఆయన పాపం బాగానే తీశారు. మా ఆయన్ని తీద్దామంటే పాపం బ్యాగు, పిల్లలు, ఆయన పిల్లలకి నన్ను తీసుకుంటే ఉంటారనమాట. ఈ ఫోటో నాకు నచ్చింది. యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్లో మనుషులు ఉండేది, దాన్ని నేను ఎడిట్ చేశాను. ఇది విలేజ్ థీము. ఏదో నాకు ఇంట్లో ఎక్కడో పాత మన నేటివ్ ప్లేస్లో ఇంట్లోకి వెళ్ళినట్టు అరుగు నాకు చాలా బాగా అనిపించింది అనమాట. ఇది ఒక ఫ్యామిలీ పిక్. అండ్ ఫైనల్లీ షాపింగ్ మిస్ అయినా కానీ స్టార్టింగ్లోనే చూసాను అనమాట మెహందీ పెట్టేవాళ్ళు. ఐ జస్ట్ లవ్ మెహందీ. ఇంకా టైం అయింది, మా పిల్లలు ఏడుస్తున్నారు, దోమలు కొడుతున్నాయి. ఆల్ దీస్ థింగ్స్ కుడ్ నాట్ స్టాప్ మీ టు హ్యావ్ మెహందీ. సో ఆమె క్లోజింగ్ టైం అమ్మ మీకు తక్కువ పెడతాను, 2 చేతులు పెడతాను అనింది. బట్ 2 చేతులు పెడితే కార్లో మళ్ళీ మేనేజ్ చేయలేనని చెప్పి ఒక చేతికే పెట్టించుకున్నాను. బట్ 2 సైడ్లు పెట్టించుకున్నాను. షీ వాజ్ నైస్. బాగా పెట్టారు. డిజైన్ అయితే నచ్చింది. ఐ హ్యావ్ టేకెన్ హర్ కార్డ్. మేబీ మా అపార్ట్మెంట్లో ప్రిఫర్ చేద్దామని. బట్ అన్ఫార్చునేట్లీ ఇంకా కరెక్ట్ ఈ వీక్ తర్వాత నెక్స్ట్ వీకే నాకు హాస్పిటలైజ్ అయ్యాను. ఈ బ్యాంగిల్స్ నేను పర్చేస్ చేసినవి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.